నమస్తే మన ఊరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గంగనమ్మ అమ్మవారిని బుధవారం ఉదయం మహిషాసుర మర్దినిగా, సాయంత్రం మహాకాళీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో గంగనమ్మ ఆలయానికి విచ్చేశారు. సాయంత్రం నుండి ఆలయం వద్ద గలగర నృత్యాలు, తీన్మార్, డోలు సన్నాయిల వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. బాణాసంచ వెలుగులో అమ్మవారిని దర్శించుకున్న పలువురు భక్తులకు అమ్మవారు పూనింది. అలాగే విజయదశమి పర్వదినాన అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పండుగ పర్వదినాన వందలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు రాజన్న సత్యనారాయణ జేసీ న్యూస్తో మాట్లాడుతూ 23వ తేదీ శుక్రవారం అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తామని, 24వ తేదీ చండీ హోమం, 25వ తేదీ ఆదివారం 79 కేజీల లడ్డూ వేలం అనంతరం అఖండ అన్న సమారాధన జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాలు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన సూచించారు.
అమ్మవారితో మధ్యాహ్నం 3 గంటలకి అమ్మవారిని అత్యంత వైభవంగా రామోత్సవం చేసుకున్నాము. రంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం అనేది పట్టణం అంతా కూడా జరుగుతుంది. అలాగే శనివారం నాడు ఇక్కడ ఇదే ప్రాంగణంలో సంఘీయోగం జరుగుతుంది. ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి అమ్మవారికి నివేదన చేసిన లడ్డు నేలంపాట జరుగుతుంది. తదుపరి అమ్మవారి ప్రాంగణంలోనే సుమారు 20,000 మందికి అన్నదాన కార్యక్రమానికి మీ ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ అమ్మవారు ప్రాంగణంలోనే మహిళలకి సపరేటు, స్వాములకి భవానీలకి సపరేటు, భక్తులకి సపరేట్గా కార్యక్రమంగా ఇలాగ మూడు విభాగాలుగా దీన్ని చేసి సుమారు 20,000 మందికి అన్నదాన కార్యక్రమాలు ఆలయ కమిటీ తరఫున మేమంతా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా రంగారెడ్డి పట్టు ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ప్రసాదాలు కోరుతున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలలో భాగంగా విజయదశమి సందర్భంగా భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారిని 9 రకాలుగా అలంకరించారు. ప్రతిరోజు ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు జేసీ న్యూస్తో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు. గణపతిని ఒకసారి కలపండి. యజ్ఞమేయంత దేవాస్తాం ధర్మాన్ని ప్రథమాన్యాసన్న దేహనాకం హిమానజల్పృవే సాధ్యాసన్న దేవాః గణపతి మిదాస్థానం ప్రవేశయామి శోభనార్థే పునరాగమనాయ చ. ఒకసారి అక్షతలు వేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మరలా 2 అక్షతలు వేయండి. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతలు భగవాన్ చేతులు. ఓం ఏకదంతం చతుర్హస్తం. ఓం అఘోరేభ్యో గోతాంబూలం తాంబూలం దదుషిరాం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య తాంబూలం సమర్పయామి. ఒక నేడుతుందండి. దివ్య తాంబూలం సమర్పయామి. తాంబూల ద్రవణానంతరం శుద్ధ ఆచరణీయం సమర్పయామి. తతః కర్పూర నీరాజనం ఆరతి వేయించండి. ఓం అఘోరేభ్యో గోత్రేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తేస్తు. రుద్రరూపేభ్యః పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శించుకున్నారు. ఈ అమ్మవారిని వేలాది మందిగా ఆలయం వద్ద దర్శించుకున్నారు. అదేవిధంగా శుక్రవారం ఉదయం 10 గంటలకి మన ఆలయం వద్ద అమ్మవారికి బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా మేళ తాళాలతో బాణ సంచాలతో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వేలాది మందిగా భక్తులు పాల్గొని అమ్మవారి కృపా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా శనివారం ఉదయం 11 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరగడం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదే అనగా శనివారం అమ్మవారి మూలవిరాట్కు అలంకరించబడిన బంగారు నెక్లెస్ బంపర్గా వేయబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాల్లో భక్తులు ఈ దసరా నవరాత్రుల్లో భక్తులు అత్యంత వైభవంగా అమ్మవారిని దర్శించుకుని వేలాది మందిగా దర్శించుకున్నారు. ఈ కన్యకా పరమేశ్వరి దసరా మహోత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కమిటీ ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జయవాసం. స్థానిక కరాటం వై జంక్షన్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి జట్టు గురునాథరావు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జేసీ న్యూస్తో మాట్లాడారు.
బాలాజీ రవికుమార్ గారు 550 రూపాయలుగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ కనకదుర్గా మాత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగజేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే కుప్పల రాంబాబు గారు 116 రూపాయలుగా ఇచ్చారు. అలాగే ఒక భవాని గారు తూర్పుగోదావరి జిల్లా వారు 20 రూపాయలుగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ కనకదుర్గ ఎలా కాపాడాలని కోరిన మాత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగజేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే బరిసిపల్లి రామ ప్రసాద్ గారు 20 రూపాయలుగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ దుర్గామాత ఎలా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. నారాయణ గారు, వంక రంగారావు గారు మరియు తాత రమణ గారు 50 మంది భక్తులు ఇచ్చేసి దాలి శ్రీని గారు జంగాటి వాస్తవ్యులు 50 రూపాయలుగా ఇచ్చారు. దాలి శ్రీని గారు వారిని వారి కుటుంబాన్ని ఆ కనకదుర్గ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.